వేదిక పైన ఉన్న చిలుకూరుపేట ఎమ్మెల్యే గారు బత్తిపాటి పుల్లారావు గారికి, శాస్త్రి గారికి, ఆర్డీఓ బాలకృష్ణ గారికి, డిఐసి సురేష్ గారికి, రత్తయ్య గారికి, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ కూడా ఈరోజు శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎంఎస్ఎంఈ పార్కులు మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు ఉంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఒక దగ్గర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి అని చెప్పి ఆయన భావించారు. ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడతా ఉన్నాం. అయితే ఈ పార్కులు పెడతా ఉన్నారు, బాగానే ఉంది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారని మీరు అనుకోవచ్చు. గ్రామంలో మాకు ఈరోజు పనులుంటాయి, లేకపోతే ఈ ఎండకి ఇక్కడికి వచ్చాము, కూర్చున్నాము, మాకు ఏ విధంగా ఈ పార్కుతో ఉపయోగం కానీ మాకు ఏ విధమైన సంబంధం అని చెప్పి మీ అందరూ కూడా భావిస్తా ఉండొచ్చు. సంబంధం ఉంది. ఏ విధంగా అంటే మీ అందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివిస్తా ఉన్నారు. చదివిస్తున్నారు లేదా? బాగా చదివిస్తా ఉన్నారు. చదివించడానికి నేనుగా ఎమ్మెల్యే గారు ఆఫీసులో కూర్చుంటే రోజు మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది ఆ స్కూల్లో చెప్పండి అడ్మిషన్, ఈ కాలేజీలో చెప్పండి అడ్మిషన్ అని చెప్పి చాలా మంది వచ్చి కలుస్తా ఉన్నారంటే నాకు అర్థమవుతా ఉంది ఏ విధంగా అంత కష్టపడి చదివిస్తా ఉన్నారు అని. దాని పరంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా అంతే సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. స్కూల్లో చదివిస్తే 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తా ఉన్నాం. కాలేజీలో అయితే రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. బాగుంది. సరే, చదివించడం అంతా కూడా చదివించడానికి స్కూల్ ఏర్పాటు చేయడం, డబ్బులు ఇవ్వడం, రీఎంబర్స్మెంట్ చేయడం ఇవన్నీ ఒక ఎత్తు. కానీ చదివించిన తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఉపాధి కల్పించాలి అంటే ఇటువంటి ఇండస్ట్రీస్ అనేవి రావాలి. ఇండస్ట్రీస్ రావాలి అంటే మొట్టమొదటగా కోరుకునేది ఏంటి అంటే వారికి ఇండస్ట్రీస్ కు రావాలి అంటే ఒక ప్రాంతానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని వాళ్ళు ఆరాధిస్తారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఏంటి అంటే వాళ్ళకి కావాల్సింది కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయాలి. వచ్చి మా ఇండస్ట్రీని అంటే వెంటనే మాకు ఒక సైట్ మాకు ఎలా అలొకేట్ చేస్తే తొందరగా చేయగలం మేము అనేది వాళ్ళు కోరుకుంటారు. దాంట్లో భాగంగానే ఈ మా ఎంఎస్ఎంఈ పార్క్ అనేది కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని నియోజకవర్గాలు కూడా పెడతా ఉంది. ఇటువంటి పార్క్ ఉంటే ఒక ఇండస్ట్రీ అనేది ఇక్కడికి వస్తుంది, పెడతారని మీ అందరికీ తెలుసు. చిలుకూరుపేటలో ఎంత ఇండస్ట్రీ ఉందని నాకన్నా మీరు బాగా చెప్తారు. దాదాపు 50 పైగా జిన్నింగ్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లు ఉన్నాయా లేదా? దాంట్లో మీరే చాలా మంది, మీకు తెలిసిన వారే చాలా మంది, దాదాపుగా ఆ 50 స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్స్ లోనే 35,000 పైగా ఉపాధి 35,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తా ఉన్నాం. ఈ స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లు కల్పిస్తా ఉన్నాయి. సామాన్య విషయం కాదు కదా, చిన్న విషయం కాదు కదా. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కల్పిస్తా ఉంటారు. దాదాపుగా ఈ 50 స్పిన్నింగ్ మిల్లు, జిన్నింగ్ మిల్లు, ఈ టెక్స్టైల్ పరిశ్రమే ఈ చిలుకూరుపేటకు సంబంధించిందే. దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తా ఉన్నారు. వ్యాపారం చేస్తా ఉన్నారంటే మొత్తం వాళ్ళకి లాభం వస్తుందని నేను అనట్లేదు. కొన్ని సంవత్సరాలు లాభం వస్తుంది, కొన్ని సంవత్సరాలు నష్టం వస్తుంది. ఎలాగైతే రైతులు పంట వేసినప్పుడు నష్టం, ఒక సంవత్సరం లాభం. కానీ అది ఉండటం వల్ల ఈ 35,000 మందికి ఉపాధి ఈరోజు దొరుకుతా ఉంది అంటే ఆ ఇండస్ట్రీ ఉండటం వల్ల. కానీ ఒక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటే సరిపోదు. దాంతో పాటుగా ఒక స్పైసెస్ పార్క్ కూడా పెట్టడం జరిగింది ఎడ్లపాడులో. దాంట్లో కూడా ఐటీసీ వారు, మిగతా వారు కొంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాక్టరీని స్థాపించారు. దాంట్లో కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది స్థాపించాల్సి ఉంది స్పైసెస్ పార్క్. వాళ్ళంతా కూడా పడతా ఉన్నాం. మీరు తీసుకున్నారు సైట్, తొందరగా పెట్టండి అని చెప్పి. ఎందుకు పెడతా ఉన్నాం అంటే ఇందాక చెప్పాను కదా, మీరు అందరూ పిల్లలు చదివిస్తున్నారు. కానీ చదివించిన పిల్లలకి ఉపాధి రావాలంటే ఎక్కువ ఇండస్ట్రీ రావాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ అనేది మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీని పేరే అగ్ని ఎంఎస్ఎంఈ పార్క్ అని పెట్టారు. నన్ను ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రావడానికి కారకులు సతీష్ రెడ్డి గారు, డిఆర్డిఓ
ఒకప్పుడు దాన్ని హెడ్ చేసేవారు. ఆయన చెప్పారు, ఇలా శాస్త్రి గారు ఓపెన్ చేస్తా ఉన్నారని మీ నియోజకవర్గంలో మీరు వెళ్ళండి అని చెప్పి. అప్పుడు ఆరాధిస్తే తెలిసింది ఏమిటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ కూడా ఇక్కడికి వచ్చే సంస్థలు ఏమైనా ఆసక్తి చూపించే వారికి మేము ఇస్తాము అనేది వాళ్ళు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. దానివల్ల ఎవరైనా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, ఇక్కడ పెట్టడానికి కొద్దిగా మిగతా ప్రాంతాల్లో కంటే కూడా ఇక్కడ సులభతరం అవుతుంది. దాంతో పాటుగా ఇది చాలా సిటీకి దగ్గరలో, హైవేకి దగ్గరలో ఎన్ని విద్యా సంస్థలు ఉన్న దగ్గర పెడతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నదనేది నా భావన. అయితే ఇది బాగా జరగాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. జరిగితే 10 పరిశ్రమలు వస్తాయి, 10 పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికే లేట్ అయింది. 2017లో పుల్లారావు గారు ఎమ్మెల్యేగా అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అలొకేట్ చేశారు. దాని తర్వాత 9 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఫారెస్ట్ వారి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల, ఇది మా భూమి అని చెప్పడం వల్ల ఈ రోజు ఫారెస్ట్ అంతా కూడా క్లియరెన్స్ చేసి చేస్తా ఉన్నారు. దీనికి మరొక అవకాశం ఏమిటి అంటే ఉన్న పార్కుకి ముఖ్యంగా పరిశ్రమలు చూసేది మరొకటి లాజిస్టిక్స్ అంటే రవాణా. మీ అందరూ కొంతమంది పొలానికి వెళ్తారు, కొంతమంది పొలం వేస్తారు, కొంతమంది పొలంలో పని చేస్తారు. మీ అందరూ కోరుకునేది ఏంటి? పొలానికి వెళ్ళేటప్పుడు రోడ్డు ఉండాలి, బాగా సులభతరంగా వెళ్ళాలి, మేము ఎరువులు తీసుకురావాలంటే సులభంగా తీసుకెళ్ళాలి, పండించిన పంట తీసుకురావాలని సులభత. అలానే ఇండస్ట్రీ కూడా కోరుకుంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా కోరుకునేది ఏంటంటే మంచి రోడ్డు, రవాణా సౌకర్యం ఉంటే బాగుంటుందని చెప్పి. ఇవన్నీ కూడా సరే బాగా చదువుకున్న వారికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టే వారికి, వీరందరికి సంబంధించి మాకు మహిళలు వచ్చాం, మాకేంటి మాకేమిటి ఉపయోగపడేది, మాకేం చేస్తా ఉన్నారా అని మీ ప్రశ్న ఉంటుంది. వీటికి సంబంధించి కూడా మీరు మొన్న వచ్చారో లేదో, ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. మన ఎడ్లపాడు మండలంలో మనము మునగికి సంబంధించి అక్కడ వచ్చారు మీరు సంబంధించి ఒకసారి సంబంధించి అక్కడ మనం ఒక క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి మండలంలో కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నాం. దానిలో కుటుంబ సభ్యులతోనే, మహిళా గుంపులతో చేయబోతాము. ఎందుకు అంటే కేవలం పండించిన పంటని కాదు, మీకు వచ్చిన పంటని కొద్దిగా ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి అంటే ఈ క్లస్టర్ మీకు ప్రాసెస్ చేయగలిగితే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి ఎడ్లపాడులో మునగా నాదంలో డైరీ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే చీనిపేట రూరల్ మండలంలో కరివేపాకు కూడా క్లస్టర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. టౌన్ లో వచ్చి అడిగారు, మేము కార్పెంటరీ బాగా చేస్తాము, మాకు క్లస్టర్ ఏర్పాటు చేయండి, వారికి కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అన్ని లెవెల్స్ లో కూడా, అంటే పెద్ద సంస్థలు వచ్చే వారికి ఉపయోగపడేది ఉన్నాయి, మధ్యస్థంగా ఇక్కడ పార్కులకు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునే వారికి, ఇక్కడ ప్రారంభించే వారికి ఉపయోగపడేవి ఉన్నాయి. మీరు గ్రూప్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా మీకు కూడా ఉపయోగపడే విధంగా క్లస్టర్స్ మండల స్థాయిలోనే, గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముందు ప్రతి మండలంలో కూడా ఒక క్లస్టర్ చేద్దామని, ఇక్కడ ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ పెడతా ఉన్నారో శాస్త్రి గారి ఆధ్వర్యంలో వారి అబ్బాయి వాళ్ళందరూ కూడా కలిసి పెడతా ఉన్నారు. కాబట్టి ఇది బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి, ఎక్కువ పరిశ్రమ రావాలని చెప్పి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.